ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో ఆ జాతకుడికి కనుక శుక్రమహాదశ వచ్చినట్టయితే శుక్రమహాదశ యోగిస్తుందా లేదా సమస్యలు ఉంటాయా, ఎలా తెలుసుకోవచ్చు, అలాగే శుక్రమహాదశ ఎటువంటి పరిస్థితుల్లో చాలా మంచి ఫలితాలను ఇస్తుంది, అలాగే శుక్రుడు కనుక పాడైనట్టయితే ఎటువంటి సమస్యలు ఇస్తాడు, ఇలాంటి విషయాలు కూడా కొంత తెలుసుకున్నట్టయితే శుక్రమహాదశ కనుక వస్తుంది అంటే, ఎందుకంటే శుక్రమహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవడము, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కావచ్చు, కుటుంబపరమైనటువంటి విషయాల్లో కావచ్చు, వైవాహికపరమైనటువంటి విషయాల్లో కావచ్చు, జాగ్రత్తలు తీసుకుని తనను తాను కొంతవరకు సమీక్షించుకుంటూ ఉండడము, రెమెడీస్ చేసుకోవడము, ఇలాంటివి చేయడం వలన చాలా మటుకు శుక్రుడి యొక్క దుష్ఫలితాల నుంచి కొంతవరకు తనను తాను కాపాడుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో కొన్ని పాయింట్స్ ఈ వీడియోలో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. శుక్రుడు శుభగ్రహము నైసర్గికంగా, అయితే శుక్రుడు కలత్రకారకుడు, అంటే వివాహానికి కారకుడు, అలాగే లవ్ అఫైర్స్కి కారకుడు, రిలేషన్షిప్స్కి కారకుడు. అది ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, వీళ్ళతో రిలేషన్స్ను సూచించే గ్రహం శుక్రుడు. భోగాలు, లగ్జరీస్, విలాసాలు, విలాసవంతమైన జీవితము, సెలబ్రిటీ స్టేటస్, పేరు ప్రఖ్యాతులు, వీటినన్నింటినీ సూచించేటువంటి గ్రహం శుక్రుడు. జ్యోతిష విద్యను కూడా సూచించే గ్రహం శుక్రుడు. మంచి ఆస్ట్రాలజర్గా పేరు తెచ్చుకోవాలంటే కూడా శుక్రుడు యొక్క బలం అవసరము. ఇదే శుక్రుడు కనుక పాడినట్టయితే ఒక ఆస్ట్రాలజర్గా నిందల్ని పడడము, చాలా అవమానకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడము, ఇటువంటివి కూడా ఉంటాయి శుక్రమహాదశలో. ఇక శుక్రుడు ఎప్పుడు యోగిస్తాడు అని తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యము. ఏ పరిస్థితుల్లో శుక్రుడు బలహీనంగా ఉంటాడు, అలాగే కొంత నెగిటివ్గా ఉంటాడు అని కూడా మనం కొంతవరకు ఐడియా తెచ్చుకోవాలి. శుక్రమహాదశ అనగానే చాలామంది చాలా మంచి ఫలితాలను ఇస్తారు శుక్రుడు, ఎందుకంటే చాలా శుభం ఇచ్చేటువంటి, శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహం శుక్రుడు, శుభగ్రహం శుక్రుడు కాబట్టి శుక్రమహాదశ చాలా బాగా యోగిస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ మనం సరైన విధంలో అనాలిసిస్ చేయకపోతే శుక్రమహాదశలో అనుకున్న ఫలితాలు రాకుండా చాలా డిసప్పాయింట్మెంట్కి లోనయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ప్రధానంగా శుక్రుడు కేంద్రాధిపత్యం తీసుకోకూడదు, అంటే కేంద్ర స్థానానికి ఆధిపత్యం తీసుకున్న శుక్రుడు కొంతవరకు పాపత్వాన్ని ఇస్తాడు. అలాగే శుక్రుడి యొక్క మూల త్రికోణ స్థానం తుల. ఈ తులారాశి లగ్నానికి 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్ అయినట్టయితే శుక్రుడు యొక్క శుభత్వం కొంత తగ్గుతుంది. అటువంటి పరిస్థితుల్లో శుక్రుడు కనుక తన యొక్క మహాదశని ఇస్తున్నట్టయితే శుక్ర మహాదశలో జాతకుడు అనుకున్న స్థాయిలో ఫలితాన్ని పొందలేడు. ఏ లగ్నానికి అయితే శుక్రుడు 6th లార్డ్ అవుతాడో, 8th లార్డ్ అవుతాడో, 12th లార్డ్ అవుతాడో, అది కూడా తుల 6th హౌస్, 8th హౌస్, 12th లార్డ్ అవుతుందో, అటువంటి లగ్నాలు శుక్రుడు కొంత డిసప్పాయింట్మెంట్ని ఇస్తాడు తన యొక్క మహాదశలో. ఉదాహరణకి మీన లగ్నానికి తుల 8వ స్థానం అవుతుంది, అలాగే వృషభ లగ్నానికి తుల 6వ స్థానం అవుతుంది, వృశ్చిక లగ్నానికి తుల 12వ స్థానం అవుతుంది. ఈ లగ్నాలకి శుక్రమహాదశ కొంతవరకు యోగంలో ఉన్నా కానీ అనుకున్న స్థాయిలో యోగించడు. అదేవిధంగా శుక్రుడు 5th, 9th, 11th హౌసెస్లో కనుక ఉన్నట్టయితే లగ్నం నుంచి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, లగ్నం నుంచి 5th హౌస్, లగ్నం నుంచి 9th హౌస్, లగ్నం నుంచి 11th హౌస్లో కనుక ఉన్నట్టయితే తన యొక్క మహాదశలో చాలా మంచి ఫలితాలని అందిస్తాడు. అలాగే కేంద్రాధిపత్యం ఉండకూడదు, ఇందాక చెప్పుకున్నట్టుగా. దుస్థానాల్లో ఉన్న శుక్రుడు చాలా మటుకు దుష్ఫలితాలను ఇచ్చేటువంటి సందర్భాలే ఎక్కువ. అలాగే శుక్రుడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసినటువంటి స్థానం వ్యయస్థానం, 12వ ఇంట్లో శుక్రుడు. 12వ శుక్రుడు ఉండి శుభుడుగా ఉంటే భోగభాగ్యాలు ఉంటాయి, లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తారు, ఈ విధంగా మంచి ఫలితాలను అందుకుంటాడు. వైవాహిక జీవితం కూడా సాఫీగానే సాగుతుంది. కానీ ఇదే శుక్రుడు వ్యయస్థానంలో ఉండి పాడైనట్టయితే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, అంటే పరస్త్రీలతో సంబంధాలు, వైవాహిక జీవితంలో కలతలు, ఇలాంటివి, అలాగే ఎడిక్షన్స్, ముఖ్యంగా డ్రింకింగ్ వంటి వాటికి ఎక్కువగా అడిక్ట్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వ్యయస్థానం అనేది శుక్రుడికి భోగాలను ఇచ్చేటువంటి స్థానము. ఏమాత్రం ప్రయోజనం లేకుండా జీవితం ఆ 20 సంవత్సరాలు కూడా ఇటువంటి
వ్యసనాలకే జీవితాన్ని అంకితం చేసి ఇటువంటి వాటితోనే కాలక్షేపం చేసేటువంటి పరిస్థితులు ఉంటారు జాతకుడు. 12 శుక్రుడు కనుక పాడినట్టయితే, ఈ 12 ఇల్లు కనుక ద్విస్వభావ రాశి అయినట్టయితే, అంటే మిథునము, కన్య, ధనస్సు, మీనం ఇవి కామన్ సైన్స్ ద్విస్వభావ రాశులు. ఇది కనుక 12 ఇల్లు అయ్యి లగ్నానికి అందులో శుక్రుడు ఉన్నట్టయితే కొంత దోషం ఎక్కువగా ఉంటుంది. అయితే అందులోనూ మిథునం కనుక 12 ఇల్లు అయితే, అంటే కర్కాటక లగ్నానికి 12 శుక్రుడు ఉన్నప్పుడు కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అందులోనూ మిథునంలో రాహు నక్షత్రమైనటువంటి ఆరుద్రలో ఉన్నట్టయితే కొంతవరకు ఇందాక చెప్పినటువంటి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శుక్రుడు కనుక పాడైతే ఎటువంటి ఫలితాలు ఉంటాయని చూసినట్టయితే, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనేటువంటి కోరిక ఎక్కువ ఉండి దాని గురించి ఎక్కువగా ప్రయత్నాలు చేసి సఫలం కాలేకపోవడము, జీవితంలో స్థిరత్వం అనేది ఎప్పుడూ కూడా అందకపోవడము, చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం లేకపోవడము, కొంత అవమానాన్ని ఎదుర్కొంటూ ఉండడము, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, సడన్ డౌన్ఫాల్, అంతవరకు బాగా ఉన్నటువంటి జీవితం ఒక్కసారిగా తన యొక్క స్థాయి తగ్గి కొంతవరకు అవమానకరమైనటువంటి పరిస్థితులు ఉండడము, బంధువుల దగ్గర అలాగే స్నేహితులు తన చుట్టూ ఉన్న వారితో కొంతవరకు అవమానకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవడము, అవమానాలు పొందడము, ఇలాంటివన్నీ ఇస్తాడు శుక్రుడు పాడైనట్టయితే. ఇక వ్యసనాల బారిన పడడం కూడా శుక్రుడు ఇచ్చేటువంటి ఒక దుష్ఫలితమే. అయితే అన్ని సందర్భాల్లో కూడా శుక్రుడు పాడైతే వ్యసనం ఇస్తాడు అని చెప్పకూడదు. ఇందాక చెప్పినట్టు కొన్ని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ప్రత్యేకమైన కాంబినేషన్స్లో ఉన్నప్పుడు శుక్రుడు వ్యసనానికి కూడా గురి చేస్తాడు. ఈ విధంగా శుక్రుడు పాడైనట్టయితే జీవితంలో ఎప్పుడూ కూడా దేని మీద స్థిరత్వం లేకుండా ఎంతో మానసికంగా కృంగుబాటుని కలిగించి ఒక విధమైనటువంటి డిప్రెసివ్ ఫీలింగ్స్ని ఇచ్చేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థి దశలో కనుక శుక్ర మహాదశ వచ్చి శుక్రుడు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా చదువు మీద శ్రద్ధ లేకుండా ఉండడము, స్నేహితులతో వృధా కాలక్షేపం చేయడము, ఆ విధంగా వారి యొక్క ఎడ్యుకేషను అలాగే కెరియర్ కూడా అనుకున్న స్థాయిలో సాగకుండా జీవితం వృధాగా గడుపుతూ ఉండడము, ఇటువంటి వాటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే శుక్రుడు కనుక పాడినట్టయితే, ముఖ్యంగా రాహుతో ఉండి పాడినట్టయితే డ్రగ్స్ ఇలాంటి వాటికి ఎక్కువగా అలవాటు పడడము అనేది కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో డ్రగ్స్ అనేది కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడానికి శుక్రరాహువుల కలయిక చాలా సందర్భాల్లో ఒక కారణంగా మనం చూడవచ్చు. అయితే శుక్రుడు పాడైనప్పుడు ఉన్నటువంటి ఒక విలక్షణమైనటువంటి క్వాలిటీ ఏంటి అంటే, వారికి భోగభాగ్యాలకు లోటు ఉండదు, కానీ ఎప్పుడూ కూడా సేవింగ్స్ని చేయడము, స్థిరత్వం ఇవ్వడము, ఇవి లేకుండా భోగాలకు లోటు లేకుండా ఎప్పుడు జీవితం అంతా గడిచిపోతూ ఉంటుంది. అప్పు చేసినా సరే సుఖంగా ఉండడము, ఇటువంటి పరిస్థితుల్లో జాతకులు ఉంటారు. అదేవిధంగా శుక్రుడు పాడినట్టయితే శుక్రమహాదశలో లాటరీ, గ్యాంబ్లింగ్, స్పెక్యులేషన్ ఇలాంటి వాటి వల్ల నష్టపోవడము అనేది కూడా మనం చూస్తూ ఉంటాము. శుక్రమహాదశ 20 సంవత్సరాలు కాబట్టి ఒకవేళ శుక్రమహాదశ వస్తూ శుక్రుడు కనుక పాడినట్టయితే ఎప్పుడూ కూడా కొంతవరకు అలర్ట్గా ఉండి ఇటువంటి వాటికి దూరంగా ఉండి కొంతవరకు డివైన్ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తూ దేవతారాధన చేస్తూ ఉన్నట్టయితే చాలా మటుకు శుక్రుడు యొక్క ఈ దుష్ఫలితాల తీవ్రత అనేది తగ్గుతుంది. ఎందుకంటే శుక్రుడు నైసర్గికంగా శుభగ్రహం కాబట్టి దేవతార్చన చేయడము, భగవంతుని సేవిస్తూ ఉండడము, దేవాలయ సందర్శనం చేస్తూ ఉండడము, ఇటువంటివి చేస్తూ ఉండడం ద్వారా తన యొక్క దోష తీవ్రతను తగ్గిస్తాడు శుక్రుడు. అయితే అటువంటి సంకల్పాన్ని దృఢంగా పెట్టుకుని ఆ జాతకుడు కృషి చేసినట్టయితే శుక్రమహాదశ ఒకవేళ శుక్రుడు నెగిటివ్గా ఉన్నా కానీ తీవ్ర స్థాయిలో ఆ జాతకుడిని ఇబ్బంది పెట్టదు. అలాగే శుక్రుడు కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు ఆ కలయికను మనం కొంత అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఇందాకే చెప్పినట్టుగా శుక్ర రాహువుల కలయిక, ఈ కలయిక ఉన్నప్పుడు శుక్రుడు నెగిటివ్గా ఉండి రాహువుతో కలిసి ముఖ్యంగా పాపగ్రహాల ఇంట్లో కనుక ఉన్నట్టయితే, ఉదాహరణకి కుజుడింట్లో ఉండడము, ఇటువంటి స్థితిలో కనుక ఉన్నట్టయితే ఇందాక చెప్పినటువంటి వ్యసనాలకి బానిస అవ్వడం కావచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, లాటరీ, గ్యాంబ్లింగ్ వీటికి ధనం ఖర్చు చేయడము, ఇటువంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది.
ఇవన్నీ చాలా సున్నితమైనటువంటి అంశాలు కాబట్టి ఒకసారి అలా చార్ట్ చూడగానే ప్రెడిక్షన్ చెప్పడం అనేది కరెక్ట్ కాదు, కొంత అనాలిసిస్ అనేది చెయ్యాలి. అదేవిధంగా శుక్రరాహుల కలయిక కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే కొంత అవమానాలు పడ్డము, నీలాప నిందలు పడ్డము, అపనిందలు, ఆ నిందల ద్వారా మానసికంగా కృంగిపోవడము, యాక్సిడెంట్స్ తరచూ జరుగుతూ ఉండడము, ఒక్కొక్కసారి మరణించడము, వ్యసనాల బారిన పడ్డము, డ్రగ్స్ ఇలాంటి వాటికి ఎక్కువగా అలవాటు పడ్డము, ఇలాంటి దుష్ఫలితాలు కూడా ఉంటాయి. ఇక శుక్ర గురువుల కలయిక కూడా కొంతవరకు మనం చెప్పుకోవాలి. శుక్రుడు గురువు ఇద్దరూ శుభగ్రహాలు అయినప్పటికీ కూడా ఆ గ్రహాల యొక్క కలయిక అనేది కొంతవరకు మనం స్టడీ చేయాలి. ఎందుకంటే శుక్ర గురువులు కలిసినప్పుడు మ్యారిటల్ ఇష్యూస్ ఉంటాయి, వైవాహిక సమస్యలు అనేవి ఉంటాయి. అదేవిధంగా వ్యసనాలు కూడా లోనవ్వడానికి ఈ కాంబినేషన్ పనిచేస్తుంది. వైవాహిక సమస్యలు, ధన నష్టము, అనుకోని ధన నష్టము, ఆకస్మిక ధన నష్టము, అది కూడా కొంచెం ఎక్కువ ధనం నష్టపోవడము, ఇటువంటి ఫలితాలను కూడా ఇస్తుంది కలయిక. తరచూ కొట్లాట్లు, ఇంట్లో గృహ వాతావరణం కూడా అశాంతితో ఉండడము, ఇలాంటి ఫలితాలు ఉంటాయి. వైవాహిక సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి శుక్ర గురువుల కలయిక ఉన్నప్పుడు, లేదా శుక్ర గురువులు పరస్పరం ఆపోజిట్ హౌసెస్లో ఉండి చూసుకుంటున్నప్పుడు కూడా ఇటువంటి ఫలితాలు కొంతవరకు ఉంటాయి. అలాగే శుక్రశనిలో కలయిక కూడా సాధారణంగా పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఇచ్చేటువంటి కలయిక. అయితే శని పాపిగా ఉండి శుక్రుడితో కలిసి ఎక్కువ నెగిటివ్ కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే మైండ్ అంతా కూడా రెస్ట్లెస్గా ఉండడము, ఎక్కువ టెన్షన్ పెట్టుకుంటూ ఉండడం ప్రతి విషయానికి, అటువంటి సంఘటనలు జరుగుతూ ఉండడము. ఉద్యోగస్తుల విషయం తీసుకున్నట్టయితే ఉద్యోగంలో తరచూ ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండడము, అది కూడా ఇష్టం లేని చోటికి ట్రాన్స్ఫర్ అవ్వడము, ఒక్కొక్కసారి ఉద్యోగం పోవడము, ఇలాంటి ఫలితాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడూ కూడా శుభగ్రహాల దశ నడిచేటప్పుడు, శుక్రుడు కావచ్చు, గురువు కావచ్చు, బుధుడు కావచ్చు, ఇటువంటి గ్రహాల దశ నడిచేటప్పుడు అవి ఎంతవరకు పాజిటివ్గా ఉన్నాయి అని కొంత థరో అనాలిసిస్ చేయడం అనేది చాలా చాలా మంచిది. అదేవిధంగా శుక్రుడు జైమిని పద్ధతిలో అనాలిసిస్ చేసినప్పుడు షష్టారూఢము, అష్టమారూఢము, ఈ రెండు ఒక్కొక్కసారి ఒక ఇంట్లో ఉంటాయి. ఆ రెండు ఉన్న ఇంట్లో ఉన్నప్పుడు శుక్రుడు చాలా నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. ఏ గ్రహమైనా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది ఇటువంటి రాశిలో ఉన్నప్పుడు. అలాగే శుక్రుడు కూడా షష్టారూఢము, అష్టమారూఢము రెండు ఉన్న ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. అలా కాకుండా ఒక ఇంట్లో షష్టారూఢం ఉండి అందులో శుక్రుడు ఉండడం, అలాగే అష్టమారూఢం ఉండి అందులో శుక్రుడు ఉండడం, ఇటువంటి రాశుల్లో శుక్రుడు ఉన్నప్పుడు కూడా కొంతవరకు నెగిటివ్ ఫలితాలు అనేవి ఉంటాయి. జ్ఞాతికారకుడితో శుక్రుడు సంబంధం కూడా కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. జ్ఞాతికారకుడైన శుక్రుడు కూడా కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. జైమిని పద్ధతిలో కూడా ఎప్పుడు కూడా మనం కారకత్వాలని, ఆరూఢాన్ని స్టడీ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి శుక్రుడు యొక్క ఫలితాలని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయంలో కొంత క్లారిటీ అనేది వస్తుంది, కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఎప్పుడు కూడా శుక్రుడు స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉన్నప్పుడు ఆ 20 సంవత్సరాలు కూడా చాలా అద్భుతంగా వారికి జీవితం అనేది ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు కావచ్చు, సమాజంలో మంచి హోదా, సోషల్ స్టేటస్ పెరగడము, కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు, ఇవన్నీ కూడా ఇస్తాడు. విలాసవంతమైన జీవితము, భోగాలకు లోటు లేకుండా ఉండడము, ఇటువంటి చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తాడు శుక్రుడు. ఇదే శుక్రుడు కనుక పాడైనట్టయితే అటువంటి భోగాల కోసం, విలాసాల కోసం డబ్బు ఖర్చు చేసి అప్పులు పాలవ్వడము, అది కూడా చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో అధిక మొత్తంలో రుణాలు చేయాల్సి రావడము, అది ఎలా తీర్చాలో తెలియక ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళి మానసికంగా చాలా కృంగిపోవడము, ఇటువంటి ఫలితాలను కూడా శుక్రుడే ఇస్తాడు. శుక్రుడి విషయంలో ఎప్పుడూ కూడా కేర్ఫుల్ అనాలిసిస్ అనేది చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది. చాలా సులువుగా అందరూ చేసుకోగలిగినటువంటి రెమెడీస్ కనుక చూసినట్టయితే ఇష్టదేవత ఆరాధన, ఏ దేవతను ఆరాధన చేసినా మంచిదే. అలాగే అలమేల్మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, ఇది నిత్యం చేస్తూ ఉండడము, విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ఉండడము, ఇలాంటివి కనుక చేస్తున్నట్టయితే శుక్రుడి యొక్క దుష్ఫలితాలు కొంతవరకు తగ్గుతాయి. ఏ దేవతారాధన చేసినా కానీ శుక్రుడికి మంచిదే. గణపతి కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, దేవతారాధన అనేది శుక్రుడికి నెగిటివ్ ఎఫెక్ట్స్ని తగ్గిస్తుంది. ఏ గ్రహానికైనా సరే దేవతారాధన అనేది ఎప్పుడూ కూడా పనిచేసేటువంటి ఒక ఆల్రౌండ్ రెమెడీ. అలాగే వ్యసనాలకు దూరంగా ఉండడము, మనసును నియంత్రించుకుని ఆ వ్యసనాల జోలికి వెళ్లకుండా ఉండడము, ముఖ్యంగా డ్రింకింగ్ అంటే తాగుడికి దూరంగా ఉండడం అనేది చాలా చాలా మంచిది శుక్ర మహాదశ నడుస్తున్నప్పుడు.
అలా కనుక వాళ్ళు మద్యపానం చేస్తున్నట్టయితే నెగిటివ్ థాట్స్ రావడము, దానివల్ల పొరపాటు నిర్ణయాలు తీసుకోవడము, పొరపాటు పనులు చేయడము, తర్వాత చిక్కుల్లో ఇరుక్కోవడము, ఇటువంటి చాలా సమస్యల్ని కలిగిస్తాడు శుక్రుడు. శుక్రుడు కనుక నెగిటివ్గా ఉన్నాడు అంటే ఎలాగో కొంతవరకు దుష్ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి జాగ్రత్త చర్యలు పరిహారాలు చేసుకుంటూ జాగ్రత్త చర్యలు కనుక తీసుకున్నట్టయితే చాలా మటుకు దోషం యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు. ప్రారంధాన్ని ఏ పరిహారంలో మార్చవు, కానీ మన చేతిలో ఉన్నది దోష తీవ్రత తగ్గించడము, మైండ్ని ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంచుకోవడము, పాజిటివ్ థింకింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడము, ఇవన్నీ కూడా రెమెడీస్ ద్వారా సాధ్యపడతాయి. కాబట్టి శుక్రమహాదశలో ఎప్పుడూ మంచి రిజల్ట్సే ఉంటాయి అని ఒక నిర్ధారణకు వచ్చి రిలాక్స్ అవ్వకుండా కొంతవరకు అనాలిసిస్ చేసుకుని ఇందాక చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ డివైన్ లైఫ్ స్టైల్లో కనుక ఉన్నట్టయితే చాలా మటుకు శుక్రుడు తన దుష్ఫలితాల్ని తగ్గించుకుని శుభత్వాన్ని ఇవ్వడానికి ఈ రెమెడీస్ హెల్ప్ చేస్తాయి. ఈ విధంగా శుక్రుడి యొక్క ఫలితాలను కొంతవరకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.